యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేటి నవీన యుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయిస్తుంది. పని ఒత్తిడి వల్ల మనసు ఎక్కడ కాసేపు నిలకడగా ఉండనియడం లేదు. ప్రతి క్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే, వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలన లేని ఆహారం, దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతో పాటు లైంగికపరమైన సమస్యలను నేడు చాలామంది ఎదుర్కొంటున్నారు. నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్బలత్వం, భయం నుంచి వచ్చినవే. దీనికి గల కారణం చూసినట్లయితే నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను అధిగమించలేకపోవడం. లైంగిక సామర్థ్యం అనేది మానసిక శక్తి మీదనే ఆధారపడి ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి భయం, ఆందోళన, అనుమానాలు, శీఘ్రస్ఖలనాలు, సెక్సువల్ వీక్నెస్ వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని ఇంకా నేడు తగ్గిస్తున్నాయి. ఈ సమస్యలను నేడు ఎదుర్కొంటున్న వారు తమలో తామే ఎక్కువగా మదనపడటం వల్ల కూడా ఈ సమస్య నేడు మరింత తీవ్రమై బాధిస్తుంది. ఇటువంటి వారికి లక్షణాలకు అనుగుణంగా మందులను ఇవ్వడం వల్ల, అలాగే మానసిక ధైర్యాన్ని కలిగించడం వల్ల ఈ యొక్క లైంగిక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చును. ఈ యొక్క లైంగిక సమస్యలను ఎదుర్కోవడానికి హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. మొదటగా ఫాస్ఫరస్ అనే మందును చూసినట్లయితే వీరికి సెక్సువల్ కోరిక అనేది అధికంగా ఉంటుంది, కానీ సరిగా సెక్స్ను చేయలేకపోవడం వీరిలో గమనించవచ్చును. డిజైర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది, కానీ సెక్స్ను సరిగా చేయలేరు. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిలో చాలా సున్నిత స్వభావాలు, ఎదుటివారి సానుభూతిని కోరుకుంటుంటారు, ప్రతిదానికి తేలికగా ఆకర్షితులవుతారు, భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉండి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు లైకోపోడియం. ఈ మందు ముఖ్యంగా యువకుల్లో వచ్చే సెక్సువల్ వీక్నెస్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, లోపల భయపడినా కూడా బయటికి మాత్రం ధైర్యంగా కనబడుతుంటారు. ద్వేషం, అహంకారం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరికి సానుభూతి తెలిపితే వెంటనే వీరు కంటతడి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి లైంగిక సామర్థ్యం అనేది తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క లైకోపోడియం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు యాసిడ్ పాస్. వీరికి తీవ్రమైన నీరసం అనేది కలిగి ఉంటారు. అలాగే శీఘ్రస్ఖలన సమస్యతో కూడా వీరు బాధపడుతుంటారు. సెక్స్ అనేది సరిగా చేయకముందే స్ఖలనం అవ్వడం అనేది వీరిలో జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు యాసిడ్ పాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు యాగ్నస్ క్యాక్టస్. వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతుంటారు, అంటే ఎటువంటి సెక్సువల్ డిజైర్స్ వీరికి ఉండవు. అలాగే వీరికి తెలియకుండానే స్ఖలనం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉన్న వారికి యాగ్నస్ క్యాక్టస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సెలీనియం. వీరికి సెక్సువల్ డిజైర్ అనేది ఉన్నా కూడా శారీరకంగా సెక్స్ను చేయకుండానే స్ఖలనం జరిగిపోవడం అనేది వీరిలో జరుగుతుంటుంది. అలాగే వీరికి తీవ్రమైన నీరసంతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ యొక్క సెలీనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు లక్షణాలను బట్టి ఎంచుకొని వాడవలసి ఉంటుంది. ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 30 పొటెన్షియల్ అయితే రోజుకు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడవలసి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్షియల్ ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున వారానికి ఒక రోజు సుమారు 4 నుండి 6 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా మద్యపానం సేవించడం, అలాగే స్మోకింగ్, గుట్కాలు, ఈ నార్కోటిక్స్ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం
ఎటువంటి స్టెరాయిడ్స్ అనేటివి వాడకపోవడమే చాలా మంచిది. తీవ్ర మానసిక ఒత్తిళ్లను నివారించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం అనేది చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారం కూడా సరి అయినదై ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.